నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రకరకాల దేవుని ఫోటోలు, ప్రతిమలు, విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటాం. పూజ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నాకే ఇష్టమైతే దైవం ఉంటే ఆ దైవానికి నేను పూజ చేసుకుంటా, మీరైతే మీరు అట్లా. అయితే శనీశ్వరుడికి సంబంధించి మనకి ఆలయాలు తక్కువే, పూజలు కూడా చాలా తక్కువ కదండి. సంవత్సరంలో ఎప్పుడో ఒకటో రెండో రోజులు ఉంటాయి ఆయనకి ప్రత్యేకించి అభిషేకాలు, అర్చన ఇవన్నీ చేయటం. ఆయన ఫోటోల్ని ఇంట్లో పెట్టుకొని పూజించే విధానం అసలు ఉందా లేదా? ఇదివరకు రోజుల్లో అసలు అట్లా పెట్టేవారా? ఆ సంస్కృతి ఉందా మనకి? శనీశ్వరుడు శని ఈశ్వరుడు అని చెప్పుకుంటాం. ఈ శనీశ్వరుడు దైవంగా చెప్పడానికి వీల్లేదు, ఆరాధ్య దైవంగా కొలిచే విధానం లేదు. ఓకే. నవగ్రహాలలో ఒకడు, వీటిని ఆరాధిస్తారు ప్రత్యేక సందర్భాల్లో ఆరాధన. ఇప్పుడు నవగ్రహాల్లో ఒకడైన సూర్యుడికి ప్రత్యక్ష నారాయణ స్వరూపంలో ఆయన ఆరాధిస్తాం మనం. సూర్యుడి తాలూకు ప్రతిమా విశేషాలు అవి పెట్టుకునేందుకు ఏమీ లేదు మనకి. సూర్యారాధన తెల్లవారులైతే సూర్యనారాయణమూర్తికి ఒక దండం పెట్టుకోవడం ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా. ఇప్పుడు సూర్యుడితో పాటు చంద్రుడికి ఆరాధన చేస్తామా మనం? చెయ్యం కదా. చందమామ కనపడితే ఓ దండం పెట్టుకుంటాం. నెలపొడుపు పొద్దున్న నెలపొడుపు రాగానే చంద్రుడికి ఒక నూలు పోగుని బట్టలోంచి ఒక నూలు పోగు తీసి చంద్రుడికి ఒక నూలు పోగు సమర్పిస్తారు. నెలంతా బాగుంటుంది, వస్త్రలాభం, అన్నలాభం అవి దొరుకుతాయి. పాత రోజుల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు ఉత్తరయాలు వేసుకునేవాళ్ళు, పంచలు కట్టుకునేవాళ్ళు పై పంచలోంచి పోగు తీసి వేసేందుకు లేనే లేదు. అలాంటి అవకాశం. నెలపొడుపుకి దండం పెట్టుకునే విధానం పాత ఊళ్ళల్లో ఉండేది, ఇప్పుడు వాళ్ళు కూడా మానేస్తారు. ఏదో ఒక సినిమాలో చూస్తారమ్మో నెలపొడుపు దండం పెట్టుకోవాలని లేదు, చంద్రారాధన లేదు. ఇంకా కుజుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, రాహువు కేతువు ఉన్నారు. వాళ్ళతో పాటే శని కూడా అంతే కదా. ఇప్పుడు శనిని ఇట్లా శని భగవాన్ అనే పేరుతోటి అర్చించటం అవి ఇటీవల కాలంలో సినిమాలు, సీరియల్స్ వాటి వల్ల చాలా ఎక్కువైంది. జాతక చక్రం చూసి ఇందులో శని ఏ సమయంలో ఎలా ఉన్నాడో తెలుసుకుని, శని వల్ల మనకి జాతకంలో ఈ బాధలు కలుగుతున్నాయి అంటే శనిని ఆరాధించటం. ఇదివరకటి కాలంలో శని ఆరాధన అంటే శనివారం నాడు శివాలయంలో తైలాభిషేకం చేయించేవాళ్ళు. శివాలయంలో తైలాభిషేకం చేస్తే శని శాంతిస్తాడు, నెమ్మదిస్తాడు, కొంచెం తగ్గుతుంది శని యొక్క ఉధృతం, శని ప్రభావం తాలూకు ఉధృతం. క్రమంగా శని భగవాన్ 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 అని హిందీ సినిమాలతో మొదలైన శని భగవానుడు తెలుగు సినిమాల్లో, తెలుగు కథల్లో, తెలుగు సీరియల్స్లో, తెలుగు ఇళ్లల్లోకి వచ్చేసాడు. ఈయనకి నిత్యారాధన అది చేయము. మామూలుగా మనం చదువుకునే స్తోత్రాల్లో సూర్య ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలని ఓసారి తలుచుకుంటాం. ఇంతే. అక్కడి నుంచి శనివారం పూట వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసిన, శనివారం శివాలయానికి వెళ్ళిన శనిగ్రహం తాలూకు కొంచెం ఎఫెక్ట్ మన మీద తగ్గుతుంది. ఓకే. తైలాభిషేకం ఇప్పుడు దేవాలయాల్లో నవగ్రహాలు ఉన్నప్పుడు, నవగ్రహాలు ఉండే సన్నివేశం ఎప్పుడు కనపడుతుంది మనకి? శివాలయాల్లో ఉంటుంది. ఒక్కొక్కసారి భార్యలతో సహా కూడి ఉన్న వీటిని కూడా చూస్తాం మనం. ఏదో మనం వెళ్ళిన టెంపుల్లో చూసినట్టు ఘంటసాలలో. అవునండి కదా. అవును రమ్మగారు. మరి బాలపార్వతీ సమేత జలధీశ్వర స్వామిని ఆ దేవాలయంలో ఉన్నారు. అట్లా ప్రత్యేకంగా చేయించారు. అక్కడే కదా మనం చూసాము. అక్కడే అనిపిస్తోంది, కానీ ఏ దేవాలయం, కానీ మన ఇద్దరమే చూసాం రమ్మగారు. మన ఇద్దరం వెళ్ళాం. అక్కడైనా జ్ఞాపకం నాకు కాదేమో కూడా, కానీ ఖచ్చితంగా కొన్ని చోట్ల ఉన్నది. ఇట్లా భార్య సమేతులుగా వాహన సమేతంగా నవగ్రహాలు ఉన్నవి కూడా చూస్తాం, కనపడతాయి. రేర్గా కానీ ఉన్నాయి. ఇప్పుడు మన శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయటం. శనివారం నాడు మనమే కొంచెం తైలం కానీ తిల్లలు కానీ తీసుకెళ్ళి శనీశ్వరుడి విగ్రహం మీద పోసి నమస్కారం చేసుకుంటే మన శని ప్రభావం తగ్గుతుంది. ఆ శనీశ్వరుడి విగ్రహాన్నో ఫోటోనో ఇంట్లో పెట్టుకుని పూజించరు. అది విధానం కాదు, మనం పాటించాం. హిందీ వాళ్ళు ఎవరో చేశారని వాళ్ళని చూసి మీరు చేస్తామంటే మీకు చెప్పగలిగేది ఏమీ లేదు. హిందీ వాళ్ళు చేస్తున్నారు రమ్మగారు. చేస్తారు వాళ్ళకి ఏంటంటే మన శనిసింగనాపూర్ ఉందా ఇక్కడ షిరిడి దగ్గర, అక్కడ ఫోటో తెచ్చి పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు. శని భగవాన్ 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 అంటారు. మనకి శని భగవానుడు అన్న మాట మన భాషలోనే లేదు. సూర్య భగవానుడు ఉన్నాడు. అవును, శని భగవానుడు లేడమ్మా. ఆఖరికి మనం చంద్రుడిని కూడా భగవాన్ అనం. అదే సూర్యుడికే భగవానుడు ఉంది. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా కొలుస్తాం మనం. అవును. సూర్యుడికి కూడా ఆరాధన 2-3 దేవాలయాలు ఉన్నాయి. ఏదైనా అక్కడ పటం ఒకటి తెచ్చి పెట్టుకోవచ్చేమో, కానీ సూర్య విగ్రహాలు అవి పెట్టి పూజలు చేయటం పద్ధతి చూడలేదు మనం. ఒక చోట ఉంటుంది ప్రత్యేకంగా. శివ పంచాయతనాలు ఉన్న ఇళ్లల్లో
పంచాయతనాల దేవాలయాలు ఉంటాయి, పంచాయతనం ఉన్నవి, పంచాయతన దేవాలయాలే ఉన్నవి. అక్కడ ఖచ్చితంగా సూర్యారాధన జరుగుతుంది. మనం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి కానీ అది తెచ్చి ఇంట్లో పెట్టరు. శనీశ్వరుడి సంగతి ఇది. మీకు వారి మీద భక్తి ఉంటే, ఆయన వల్ల నాకు ఏదైనా వనగొడింది అనే ఉద్దేశం ఉంటే శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకోవటం మంచిది. ఈ విగ్రహాలు స్వరూపాలు అవి పెట్టుకోవటం అంత తెలివిగల పని అయితే అవేం దొరకవు మనకి. అదేలేండి. ఇంకా మన సిద్ధాంతం నల్లటి బట్టలు కట్టుకోకూడదు, శనివారం బ్లాక్ వేసుకోకూడదు, బ్లాక్ బట్టలు పెళ్లిళ్ళకి పెట్టకూడదు, అవన్నీ ఉన్నాయి కదా. రమగారు శనివారమే బ్లాక్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కొంతమంది వేసుకుంటారు. అసలు ఇప్పుడు అదొక ట్రెండ్ రమగారు. మీరు కొంచెం దూరంగా ఉన్నట్టున్నారు, శనివారం బ్లాకే వేసుకుంటున్నారు. మన ఆఫీసులోనే చూస్తున్నా నేను. ఏమిటో మరి ఎవరినో పాటిస్తున్నారేమోనమ్మా వాళ్ళు. శాస్త్రం ప్రకారం తప్ప చెప్పండి, చెప్పిస్తా. నాకు తెలియదు. తప్పించుకుంటున్నారు. ఎవడిష్టం వాడిదమ్మా. అదేలేండి. మనం ఎవరికైనా పెట్టేటప్పుడు బ్లాక్ ఉంటే పెట్టము. శుభకార్యాల్లో బ్లాక్ కట్టుకోకూడదు కదా. అవును. ట్రెండ్ అంటే ఏమిటి చేయ, చక్కగా ఉండకుండా పెళ్లి కొడుకులు అందరూ గడ్డాలు పెంచుకుని జీబు గడ్డాలు వేసుకుని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మా ఇంట్లో కూడా అంతే, అలాగే ఉన్నారు పెళ్లి కొడుకులు. చక్కగా నున్నగా చెంపలు అద్దాల్లాగా నీడలు తేలుతున్న చెంపలు అవి లేవు, అందరూ జీబు గడ్డాలే. షేవింగ్ చేసుకోకుండా రోజులు తరబడి ఉండి ఫోటోలు అన్ని జీబు గడ్డాలతోటే తిహార్ జైలు నుంచి పారిపోయి వాళ్ళలాగా ఉన్నారనుకునే వాళ్ళకి చిన్నప్పుడు. ఇప్పుడు అలాగే పెళ్లి కొడుకులు. ఈ బ్లాక్ కూడా అంతే. ట్రెండ్ని మనకేం చెప్పలేం కదా, మనం ఏదో శాస్త్ర విధానం మాట్లాడుతున్నాం. మీకు శని దోషం ఉంటే శనివారం నాడు మంచి తైలాభ్యంగనం చేసుకోవటం, తైలాన్ని ఖర్చు పెట్టడం, కొనుక్కోకూడదు అంటారు. ఆ రోజు కొనుక్కోకూడదు, దేవాలయంలో ఇచ్చేసేయటము, దేవాలయంలో శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ ఈ మన ప్రతిమల విశేషాలు పెట్టుకోవటాలు, ఇంట్లో పూజించటాలు, ఇష్టదైవంగా ఆరాధన వీటికి ఉండదు. ఈ మన నవగ్రహాల్లో ఒక్క సూర్యుడికే ప్రత్యేకమైన విధానం ఉంది, సౌర విధానం. ఇప్పుడు ఎలా అంటే పూజా విధానాల్లో మనకి శైవం వైష్ణవంలాగా గాణాపత్యము శౌరము రెండు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి. గణపతినే పూజించేది గాణాపత్యం అంటారు, మహారాష్ట్ర ఆ వైపు అది ఉంటుంది. సౌరం పూర్తిగా సూర్యారాధనే చేసేవాళ్ళు. ఆయన ఎవరో మన గెస్ట్ సూర్యోస్మి అంటుంటారు, పేరు గుర్తు రావటం లేదు నాకు, చట్టుకుని మర్చిపోయాను. ఈ సూర్యారాధనే ప్రత్యేకంగా చేస్తే మన ఒక పాత విధానం ఉంది, అది తప్ప ఇంకా ఈ నవగ్రహాల్లో ఏ గ్రహానికి లేదు పూజా విధానం లేదు. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గోదావరి జిల్లాలో వెళ్ళాం, మందపల్లి, అక్కడ శనీశ్వరుడు ఆయన ప్రతిష్ఠ చేసింది దేవాలయం ఉంది, వెళ్ళి దండం పెట్టుకోవచ్చు, చేయొచ్చు. నవగ్రహాలకి ప్రదక్షిణం చేసినప్పుడు ఒక దండం పెట్టుకోవచ్చు. శనిసింగనాపూర్ వెళ్ళి రావచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు. అదే పనిగా వెళ్ళేది ఎప్పుడంటే మనకి గ్రహదోషం ఉన్నప్పుడు చేయవలసింది, కానీ నిత్యము చేసుకునేదైతే నా అనుభవం వరకు నా అభిప్రాయం అది లేదు. కాబట్టి అంత ఎక్కువగా అయిపోవద్దు. శనిని భగవంతుడిగానే ఆరాధించాలన్న నియమం మనకి ఇది వరకు లేదు. కొత్త కొత్త అనుమానాలు రమ్మగారు అంతే. ఇవన్నీ కూడా అనుమానం అంటే ఏం లేదు జయ, ఈ శని భగవానుడు విని 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 ఆయన్ని కూడా భగవానుడిగా అర్చించాలని ఫోటో తెచ్చి పెట్టుకోవాలని, పెట్టుకున్నాక మాకు చాలా బాగుందని చెప్పలేకపోతున్నాం కదా. ఈ రకరకాలు ఆ రకరకాలలో ఈ విధానాలనే కానీ జనరల్గా అయితే అలాంటిది లేదు. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.